ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. గుణం చూశాను. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. అల్లుడు గారిని కలిశాను అన్నాను. నువ్వేమన్నావు? శక్తిని కలిశాను. ఏమంది శక్తి? ముందు నువ్వు చెప్పు. అసలు నీకు నీ కూతురు మీద ప్రేమ ఉందా అమ్మా? జరణి, నీ మీద నాకు ప్రేమ ఉందా అన్న ప్రశ్న వేయడం దాకా వచ్చావంటే నేనంత కాని పని ఏం చేశానే? అల్లుడిని చూశాను అంతేగా. చూసినందుకే నన్ను శత్రువులా చూస్తావా? చూసినందుకు కాదమ్మా, చూసి ఇంటికొచ్చి అల్లుణ్ణి చూశాను అని చెప్తున్నావు చూసావా, అందుకు నాకు బాధగా ఉంది. నీ కూతుర్ని పట్టించుకోకుండా బాధ పెట్టి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవమానించిన అతన్ని ఇంకా నువ్వు అల్లుడు అంటున్నావంటే ఇంతకన్నా బాధ నాకు ఇంకేముంటుంది చెప్పు. నా మీద నీకు ప్రేమ ఉందా లేదా అన్న సందేహం రావడంలో తప్పే ఉంది చెప్పు. నువ్వు గతం గురించి మాట్లాడుతున్నావు, నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నావు. నేను నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. ఆ బిడ్డల తల్లిగా నీ గురించి ఆలోచిస్తున్నానే. నువ్వు ఇలా ఆలోచించడం నాకు నచ్చదని నీకు తెలుసు. ఎంత కాదనుకున్నా అతను నీ బిడ్డలకు తండ్రి, ఈ ఇంటికి అల్లుడు. పోనీ నువ్వేమైనా రెండో పెళ్లి చేసుకున్నావా? లేదు కదా. నువ్వింకో పెళ్లి చేసుకోకుండా ఇంకా అతని భార్యగానే ఉన్నావు. మాజీ భార్యగా. ఏదైనా భార్యే కదా. ఇంత వయసు వచ్చాక ఇంకా మాట పట్టింపులుంటే ఎలా చెప్పు? వయసు నీ ఒంటి మీదకే వచ్చింది కానీ నీ బుర్ర మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయింది అనుకోవాలి. ఇది నా బుర్రకి సంబంధించింది కాదమ్మా, మనసుకి సంబంధించింది, నా ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఇది నీకు ఇన్నేళ్లలో చాలా సార్లు చెప్పాను. నీకు ఇంకా అర్థం కావట్లేదా? అర్థం చేసుకోవడానికి ఇష్టపడట్లేదా? ఒంట్లో జవసత్వాలుడిగిందాన్ని నాకర్థమయ్యే భాష ఒక్కటే తల్లి, తోడు నీడ. ఎన్ని గొడవలొచ్చినా వాటన్నింటినీ కాలక్రమంలో మర్చిపోయి కాలగర్భంలో కలిపేసి మళ్లీ ఒక్కటే తోడు నీడగా ఉండాలన్న సర్దుకుపోయే భాష తప్ప నాకింకేమీ అర్థం కాదు. శక్తి ఏమంది? కొంతమందికి ఎంత వయసు వచ్చినా వాళ్ళ బేసిక్ మెంటాలిటీలు మారవు. శక్తికి అహంకారం పోలేదు, నీ కూతురికి ఆత్మాభిమానం పోలేదు. ఈ కట్టెలు కాలేదాకా మా నైజం పోదు. మళ్ళీ అవమానించిందా నిన్ను ఆ దొంగ మొహం? ఇప్పుడు ఆవిడ్ని తిట్టావు చూసావా, అది బాగుంది, నాకు నచ్చింది. మరి ఆవిడ్ని వెనకేసుకొచ్చి ఆవిడ మాటకు అడ్డు చెప్పని ఆయన్ని మాత్రం ఏమనవే? మళ్ళీ మొదటికొచ్చావా? సరే, ఇంతకీ ఆ శక్తి నీ బిడ్డ గురించి ఏమైనా చెప్పిందా? అతనేమైనా చెప్పాడా నా బిడ్డ గురించి? ఒక గూటి పక్షులే కదా అతను అతనక్క, ఆమె కూడా చెప్పలేదు. నా కొడుకు బాగున్నాడని నమ్ముతున్నాను. వాడికేమైనా అయితే నా మనసుకు తెలుస్తుంది కదా.
ఇంకా రాలేదేంటి వీడు? ఎదురు చూసిన రోజే ఆలస్యంగా వస్తాడు. అక్కర్లేని రోజు ముందే వచ్చి అక్క అక్క అని ప్రాణాలు తీస్తాడు. ఛ! నాన్న చిట్టి, వచ్చేసావా? హాయ్ అత్త. ఏ ఒక్క నిమిషం, నాతో మాట్లాడి వెళ్ళొచ్చు కదా? చెప్పత్తా, ఏంటి విషయం? నీకోసమే వెయిట్ చేస్తున్నాన్రా. అయినా ఆలస్యమైందేంటి? కాలేజ్లో లేట్ అయిందత్తా. అలసిపోయినట్టున్నా? ఆర్ యూ ఓకే? అదేం లేదత్తా, ఐఎమ్ ఓకే. ఏమో బాబు, నువ్వేమో మనసు విప్పి నీ బాధేంటో చెప్పవు. మీ నాన్నేమో నీ బాధే పట్టనట్టు ఉంటాడు. ఇదంతా చూసి నేనెంత బాధపడుతున్నానో ఆ దేవుడికే తెలుసు. ఎన్నడూ లేంది ఇవాళ మీ నాన్న త్వరగా ఇంటికొచ్చేశాడు. అవునా? నా కోసమే ఏంటుందత్తా? కిచెన్లోకి వెళ్ళి గంటి తిప్పుతున్నాడు. ఎన్నడూ లేంది. నా కోసం ఏమైనా వండుతున్నారేమో అత్తా? నాకర్థం కాంది అదే. నీకోసమే అయితే ఇంటికి రాగానే నీకు ఫోన్ చేయాలి కదా. ఒరే చిట్టి, నేను త్వరగా వచ్చేసాను, నువ్వు వచ్చేయి అని చెప్పాలి కదా. ఫోన్ చేశాడా? నీకోసమైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ పిచ్చోడా, వచ్చింది నీకోసం కాదు. ఆ సౌమ్య బర్త్డేకి కేక్ కట్ చేయడానికి ఇంటికొచ్చింది. అందుకే త్వరగా వచ్చాడు మీ నాన్న. ఇప్పుడు అర్థమైందా? మీ నాన్న నీకోసం త్వరగా ఇంటికి రాలేదు, ఓ సౌమ్య కోసం వచ్చాడు. ఒకప్పుడు మీ అమ్మ కూడా ఇంటికి త్వరగా రారా మగడా అని మొత్తుకునేది, వచ్చేవాడు కాదు. నువ్వేకంగా చేతులే కోసుకున్నావు, రాలేదే. ఇప్పుడు ఆమె కోసం ఎలా వచ్చాడు చూడు. కొడుకులో ఉన్న లోన్లీనెస్ పోగొట్టడానికి, కొడుక్కి తల్లి ఎక్కడుందో వెతికి తీసుకురావడానికి మీ నాన్నకి మనసు రాలేదు, కానీ గర్ల్ ఫ్రెండ్ కావాల్సి వచ్చింది చూడు. వచ్చేసావా చిట్టి? నీకోసం వెయిటింగ్. ఇవాళ నేనే వంట చేశాను. డిన్నర్ చేద్దాం. ఫ్రెష్ అయ్యిరా, వెళ్ళు. ఆకలేస్తుంది. టేస్ట్ చూసా, బానే ఉంది. ఎగ్ నూడిల్స్ చేశా నీకోసం. అత్తా, నేను ఎగ్ నూడిల్స్ తిన్నాను కదా, నువ్వే వంట చెయ్యి. ఆకలేస్తుంది, ఫ్రెష్ అయ్యి వస్తాను. తరుణ్, నీకేం కావాలో చెప్పు, నేనే చేస్తా. ఇవాళ ఏదో నీ మూడ్ బాగుంది, చేసావు. రోజు చేయవు కదా డాడీ. నాలో ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు 0%. నువ్వు వాటిని పెంచక డాడీ. కింద మెట్టు నుంచి పడిపోతే దెబ్బలు కొద్దిగానే తగులుతాయి, పైనుంచి పడేస్తావు, నిన్ను నమ్ముకుంటే అనిపిస్తుంది. అన్నీ అమ్మ బుద్ధులే. ఇంజెక్షన్ చేసినట్టు పొడిచి పొడిచి మాట్లాడతాడు. ఏం డాడీ ఏదో గొణుగుతున్నావు? నో గుణుగుడు, చెడుగుడు ఆడుతున్నాను నాతోనే, అంతే. ఈ ఇంట్లో ఎప్పటికప్పుడు నేను ఎవరిని గ్రిప్లో పెట్టుకోవాలో వాళ్ళని పెట్టుకుంటూనే ఉంటాను. దానివల్ల ఒకప్పుడు నా గ్రిప్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు వదిలేస్తూ ఉంటాను. పాపం వాళ్ళు లోన్లీగా ఫీల్ అయితే నేనేం చేయలేను. ఐఎమ్ సారీ రా తమ్ముడు. ఇప్పుడు నాకు నీ కొడుకుని గ్రిప్లో ఉంచుకోవడం చాలా అవసరం. అల్లుడు గారిని కలిశాను. నువ్వింకో పెళ్లి చేసుకోకుండా
ఇంకా అతని భార్యగానే ఉన్నావు. ఇన్నేళ్ల తర్వాత గుణ తాలూకు సంబంధాలు నాకెందుకు గుర్తొస్తున్నాయి? ఎల్లే చోట నీకెదురవుతుంది బిడ్డ, నువ్వు వద్దనుకున్న నీ గతం, నీ గతం, నీ గతం, నీ గతం. ఇన్నేళ్ల తర్వాత గతం ఎందుకు నా ముందు నిలిచింది? విధి ఎందుకు నా మనసుతో ఆడుకుంటుంది? నేను ఎవరి గురించైతే మర్చిపోవాలని అనుకుంటున్నానో అవే నాకు గుర్తు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తోంది? తప్పకుండా నేను ఒకసారి స్కెడ్యూల్ చూసి ప్లాన్ చేసి మీకు కాల్ చేస్తాను. మధు, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు 4 గోడల మధ్య ఉండాలంటే బోర్. బయటికి వెళ్తున్నాను. ఇవి ఒట్టి గోడలు కావు, నా ప్రేమతో కట్టిన పొదరిల్లు, బొమ్మరిల్లు అలాంటి డైలాగ్స్ నేను చెప్పడం లేదు. కానీ నువ్వు ఇంట్లో ఉండాల్సిందే. నో ఆప్షన్. ఎందుకు? ఇంకో ఆప్షన్ ఎందుకు లేదు? అయినా అంతా నా ఇష్టం. నీ ఆర్జీబీ కొటేషన్ లాపు. చిన్నాకి ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. నీలా వాడు చదువులో టాప్ కాదు. సో వాణ్ణి నువ్వు చదివించి వాడి చేత ఎగ్జామ్స్ రాయించి మంచి మార్కులతో పాస్ చేపించు. ఒప్పుకుంటావా ఇప్పటికైనా? నీ కొడుకు క్రిస్టోఫర్ నోలన్ కాడని? నా క్రిస్టోఫర్ నోలన్ నువ్వేనని ఇప్పటికైనా అర్థమైందా? నేను ఒప్పుకోనమ్మా. దాన్ని పొగడ్డం కోసం నువ్వు పులిహోర కలిపి నన్ను దద్దోచనం చేస్తున్నావు. దేర్ యు ఆర్. ఘనత వహించిన మీ అమ్మగారు పులిహోర రాణి అని ఇప్పటికైనా తెలిసొచ్చిందా? అంచేత అందువలన నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. నీ బ్రదర్ బేర్కి ట్యూషన్ చెప్పు, అంతే. బావుందమ్మా నువ్వు వేసిన ఆల్జీబ్రా ఈక్వేషన్. కానీ నేను చాలా ఇంటెలిజెంట్ని, నాకు అర్థమైంది. చూసావా, ఇదంతా నన్ను ఇక్కడే ఉంచేయడానికి నువ్వు వేసిన ట్రాప్ అని. వాడికి కావాలంటే ట్యూషన్ టీచర్ని పెట్టుకో. చాలా మంచి సలహా చెప్పావు, కానీ నా దగ్గర అంత డబ్బు లేదమ్మా. నా పేదరికం గురించి నీకు తెలియంది కాదు, కనుక నువ్వే చదివించాలి. నేను చదివించను, నా వల్ల కాదు. ఏంటి ఇక్కడ పంచాయతీ? చూడండి అంకుల్, మీ ఫ్రెండ్ నన్ను ఇంట్లోనే ఉంచేయాలని ట్రై చేస్తుంది. ఇంట్లోనే ఉంచేయాలని నేను అనుకోవడం లేదు. నువ్వు వాడికి ట్యూషన్ చెప్పి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సి, నా ఫ్రెండ్ చాలా లిబరల్ మధు. షీ ఈస్ వెరీ అండర్స్టాండింగ్. అంత లేదు. మధు బయటికి వెళ్ళొచ్చు, కానీ కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్లు? ఇక నుంచి నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని నా మీద ప్రామిస్ చేయి. జర్నీ. చక్రి ప్లీజ్, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నేను చచ్చిపోయినా పర్వాలేదంటే నీ ఇష్టం. ప్రామిస్ చేయకు. నా పెంపకం మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. అట్లీస్ట్ నువ్వు నా చావును కోరుకుంటావని అనుకోను. నువ్వు నన్ను ద్వేషిస్తున్నా కూడా చెప్పు. ఓకే, నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ప్రామిస్.
ఇన్ని లెక్కలు ఎవడు కనిపెట్టాడో ఏంటో నా ప్రాణానికి. రేయ్, నీకు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలరా. ఒక పని చెయ్, ఇదిగో ఈ సమ్ని టేబుల్స్ యూజ్ చేయకుండా చెయ్యి. ఎక్కడికి రా? ఆగవే, వస్తున్నాను. హలో బ్రదర్, ఏం చేస్తున్నావు? సమ్ చేస్తున్నా. అదే ఫ్లోర్ మీద ఎందుకు? నువ్వేగా టేబుల్స్ యూజ్ చేద్దన్నావు. ఓ అబ్బా, అయిపోయావురా ఇవాళ నువ్వు నా చేతులు. అయిపోయావు. లెక్కలు నేర్పిస్తాను రారా అంటే క్రీస్తు పూర్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచులేస్తావా? పంచులు ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. సరదా సరదా సరదాగా సాగింది సమయం, మనసు మనసు దూరాలే మటుమాయం. మనకు మనకు పరదాలే లేనే లేవందా, ఒకరికి ఒకరై ఒదిగింది. నా పిల్లలు ఎప్పటికీ ఇలాగే కలివిడిగా ఉండాలి. నా కూతురు చిన్నప్పటి మధుల నా కొంగు పట్టుకుని అమ్మా అమ్మా అంటూ నా వెంట తిరగాలి. నా చిన్నప్పటి బుజ్జి నేను మిస్ అవుతున్నాను. అమ్మో అమ్మో, నా మనవరాలికి నా కూతురు దిష్టే తగిలేటట్టుగా ఉంది. ఇంతింత కళ్ళేసుకుని ఎలా చూస్తుందో. ఓసే జనని, చూసింది చాలు. యోగా క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళండి. నువ్వు ఉండక్క, నేను రెడీ చేస్తాను వాటిని. బయటికెళ్ళి మాట్లాడేంత అవసరం ఏమొచ్చిందే? ఆ మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడొచ్చుగా. అమ్మా, అది నా మీద ఒట్టేసింది. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఏది చేయను అని. నా కూతురు మాట మీద నిలబడుతుంది. బయటకు వెళ్ళి మాట్లాడితే ఇప్పుడు ఏమైందని? ఇక్కడ సిగ్నల్స్ దొరకట్లేదేమో. సిగ్నల్ దొరకలేదా? సిగ్నల్ వచ్చిందా ఎవరి దగ్గర నుంచి అయినా? ఓయ్, ఏంటి? అదే ఏంటి వస్తానన్నావు, మళ్ళీ కన్ఫర్మ్ చేయకపోతే డౌట్ వచ్చి కాల్ చేశాను. నేను చెప్పిన టైంకి వచ్చేస్తానుగా. ఒక్కసారి కమిట్ అయితే మా అమ్మ మాటే విన్ను. సరే, మరి నువ్వు వచ్చేలోపు నాకేమైనా బాయ్ బాయ్, వచ్చేస్తున్నా, సరేనా? ఎవరి ఫోన్లో? ఎవరైతే నీకెందుకక్క? నీ మాటలు నువ్వు వేసుకొని, నీ వర్క్ నువ్వు చేసుకొని, నీ శాలరీ నువ్వు తీసుకొని వెళ్ళు. నా మ్యాటర్లో హెడ్ పెట్టకు. చెప్పవే మధు.
ఏం లేదులేవే, ఇక్కడ నేను ఎవరితో మాట్లాడుతున్నాను అని ఒకరికి డౌట్ వచ్చి రీడైల్ చేశారు. ఓకే బాయ్. అంటే ఏంటి? నేను మా అమ్మ మీద ఒట్టేసి క్రాస్ చేస్తున్నానని నీ అనుమానం కదా? నీకు ఆ సెంటిమెంట్స్ లేవని నా అనుమానం. నీ అనుమానం కరెక్టే. ఏంటి బ్రదర్, నువ్వు నీ లవర్తో మాట్లాడాలనుకున్నప్పుడల్లా నన్ను పక్కనుండమంటే ఎలా? ఏం చేయను, వాళ్ళమ్మ పెద్ద షెర్లాక్ హోమ్స్ అట. మధు, ఎవరే బయట? ఆ సిగ్నల్ నీకేనా? ఒట్టేసాక కూడా నా మీద డౌటా? ఇందాక బయటకెళ్ళి ఎవరితోనో ఫోన్లో మాట్లాడావు కదా? అయినా నేను మాట్లాడింది అమ్మాయితోనే అని చెప్పలేదా నీ చెంచా? అయినా నా మీద స్పై చేస్తున్నావా చిత్రక్కతో? ఒట్టేసాక కూడా నా మీద నమ్మకం లేదంటే షాకింగ్ గా ఉంది. నేను అప్సెట్ అయ్యాను, బయటికి వెళ్తున్నాను. నాకు మనశ్శాంతి కావాలి. Come on, quick ya, go go go. ఓకేనా? అది వెళ్ళిపోతుంది అక్క మళ్ళీ బయటికి. వెళ్ళని. ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్ళానని చెప్తుందో చూద్దాం. గుడ్డిగా నమ్ముతున్నావా దాన్ని? నా చేతిలో తాడుంది, అది గాలిపటంలా ఎగరని. మరీ పైకి వెళ్ళిపోతుంది, వేరే దిక్కుకు వెళ్ళిపోతుందని అనిపిస్తే మాత్రం అవసరమైనప్పుడు కిందకు లాగుతాను. ఫస్ట్ ఎవర్ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్. దానికి కారణం నువ్వా? బాధపడుకున్నా, వాడికి వాడనుకున్నదే ముఖ్యం. కత్తులు కోతలు తప్ప మనసు గురించి మనసు లేని మీ నాన్నకేం తెలుస్తుందిరా? మీ లైఫ్ హాస్పిటల్కి డొనేట్ చేయండి. ఏం మాటలు రావి తరుణ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.